బయట కొనకుండా ఇంట్లోనే హెల్తీగా, ఈజీగా చేసుకోవచ్చు. సుత్తి లేకుండా సింపుల్‌గా చెప్తాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఈస్టు, షుగర్ అన్నీ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. షుగర్ మాత్రం 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ పావు స్పూను సాల్ట్ వేసుకొని కప్పు పిండికి 1/4 కప్పు వాటర్ వేసి పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత పిండికి ఆయిల్ అప్లై చేసి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి. ఈ లోపు పిండి ఏంటంటే డబల్ అయిద్ది ఇలా. నెక్స్ట్ ఈ పిండిని రెండుగా డివైడ్ చేసేసుకొని ఈ ఫ్లోర్ క్లీన్ చేసుకొని అందులో పొడి పిండి చల్లుకొని చపాతీ స్టిక్ తోటి కొంచెం మందంగా పిజ్జా బేస్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిజ్జా బేస్ ని ప్లేట్ లోకి తీసుకొని పోర్క్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిజ్జా అనేది లోపల వరకు బాగా కుక్ అయి ఉండిద్ది, పచ్చివాసన అలా ఏం రాదనమాట. ఇప్పుడు పిజ్జా సాస్ వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చీజ్ ని కొంచెం ఎక్కువగానే స్ప్రెడ్ చేసేసుకోండి. చీజ్ వేసిన తర్వాత చూపిస్తున్నట్టు ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని అక్కడక్కడ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. క్యాప్సికమ్, టమాటా ఇవి కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే వాడట్లేదు. పిల్లలు చికెన్ తో చేయమన్నారు కాబట్టి నేను ఇక్కడ చికెన్ పీసెస్ ని యూజ్ చేస్తున్నాను. ఏం లేదు, చికెన్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తే సరిపోద్ది అనమాట. అలా డీప్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ని ఇలా పిజ్జా మీద సర్వ్ చేసేసుకొని ఇంట్లో ఉంటే ఆరిగాన్స్, చిల్లీ ఫ్లెక్స్ వేసుకొని ఇంకో లేయర్ చీజ్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అన్నమాట. చిల్లీ ఫ్లెక్స్ అవి స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది లో ఫ్లేమ్ లో. అంతే, 20 మినిట్స్ కల్లా చికెన్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు బయట కొనడం, సింపుల్ గా ఇలా ఇంట్లో 20 మినిట్స్ లో రెడీ చేయొచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.